హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఏమేమి జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయి, మనం ఏ విధంగా ఉండాలి, సో మనల్ని వాళ్ళు ఏ విధంగా అబ్జర్వ్ చేస్తారు, సో మనం ఏ ఏ టాపిక్స్ ఇందులో గమనించాలి, సో వాళ్ళు ఏ ఏ టాపిక్స్ మన మీద అబ్జర్వేషన్ చేస్తారు, సో మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, మనం ఏ విధంగా ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో నేనేం గమనించాను అనే దాని ఆధారంగానే సో ఈ వీడియోలో చెప్పాను అనమాట. ఇందులో కాస్త విలువైన సమాచారం ఉంది. సో ఈ వీడియోని పూర్తిగా తప్పక చూడండి. సో ఫుల్గా వాచ్ చేయండి, మిస్ చేయకండి. సో ఈ వీడియోకి వెళ్ళే ముందు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. సో లైక్ వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు తెలియని వాళ్ళకి షేర్ చేయడానికి ఈ లైక్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టడం అంటే మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఏ ఏ పాయింట్స్ ఉంటాయి, అవి ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం నా ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసిన ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఏ పాయింట్స్ మనకి ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి, సో ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి దాని గురించి మాట్లాడుకుందాం. ఇందులో మన టాపిక్స్ ఏంటంటే ముందుగా మనకి ఇంటర్వ్యూ టైప్స్ అనమాట. సో ఇంటర్వ్యూ ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏ విధంగా చేస్తారు, సో మనం ఏ విధంగా అటెండ్ అవ్వాలి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో మనకి ఇంటర్వ్యూ టైప్స్లో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ ఆప్షన్ని మనం ఏ విధంగా ఎంచుకోవాలి, దాని గురించి మనం ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలనే దాని గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా ప్రిపరేషన్ ఆఫ్ సివి. సో సివిలో ఎన్ని రకాలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి, సో ఏది రాసుకుంటే మంచిది, ఏది రాసుకుంటే బాగోదు, ఏ విధంగా రాసుకోవాలి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం అనమాట. సో ఈ సివిలు అనేవి అన్ని చోట్ల దొరుకుతాయి, దాన్ని ఆధారంగా చేసుకుని మనం రాసుకోవాలి. అదేవిధంగా ప్రిపరేషన్ ఆఫ్ ఇంటర్వ్యూ, ఇది చాలా ముఖ్యమైనది మనకి. సో మొత్తం ఇంటర్వ్యూ మాత్రం ఈ పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ విధంగా ఇంటర్వ్యూకి ఫేస్ చేయాలి, సో ఏ విధంగా ఫేస్ చేస్తే మనం ఇంటర్వ్యూ పాస్ అవుతాం అనేది ఈ ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. చాలా కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. సో హ్యాపీగా చదువుకోవచ్చు అనమాట. తర్వాత మనకి రీసెర్చ్ కంపెనీ ప్రొఫైల్. సో మనం వెళ్ళబోయే ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మనం కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకోవాలన్నమాట. అందులో ఏ ఏ పాయింట్స్ ఉంటాయి, ఏ విధంగా తెలుసుకోవాలి, సో తెలుసుకున్న తర్వాత ఏ విధంగా మనం ప్రవర్తించాలి అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఈ కంపెనీ ప్రొఫైల్ అనేది అంత ముఖ్యం కాదు, జస్ట్ మన నాలెడ్జ్ కోసం మనం తెలుసుకోవాలి. సో ఇందులో ఈ వీడియో ద్వారా నా కన్క్లూజన్, నా సందేశం ఏంటి, నా సలహాలు సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా మన ప్రాసెస్ అనేది ఈ 5-6 పాయింట్ల మీద ఆధారపడి ఉంటుంది. సో వీటి గురించి మనం డీప్గా మాట్లాడుకుందాం. సో మన టైప్స్ ఇందులో అతి ముఖ్యమైనది ఏంటంటే మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యమైనది. సో దాని మీదే మనకు చాలా శ్రద్ధ పెట్టింది. తర్వాత మనకి ఇంటర్వ్యూ టైప్స్ గురించే మాట్లాడుకుందాం. సో మొత్తంగా నేను ఫేస్ చేసింది ఇందులో 2 రకాలుగా ఫేస్ చేశాను. సో నాతో పాటు పనిచేసిన నా కొలీగ్స్ అయితే 3 రకాలుగానే ఇంటర్వ్యూ ఫేస్ చేశారు. సో అందులో ఏ ఏ టైప్స్ ఆఫ్ మనకు ఉంటుంది, ఏ విధంగా మనం ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఈ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూలో కంపెనీ డిసైడ్ చేస్తుంది, అది మనం డిసైడ్ చేసుకోలేము. సో అది ఏ విధంగా డిసైడ్ చేస్తుంది అంటే, కొంతమంది దూరంగా ఉంటారు, వాళ్ళకి వేరే రకంగా ఇంటర్వ్యూ చేస్తారు. కొంతమంది దగ్గరగా ఉంటారు, సో వాళ్ళని మరొక విధంగా ఇంటర్వ్యూ చేస్తారన్నమాట. సో అది ఏ విధంగా ఇప్పుడు చూస్తాం. అందులో మొదటిది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్. ఈ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అంటే ఒక ఆఫీస్లో కానీ, లేదా వాళ్ళ కంపెనీలో కానీ, లేదా ఏదైనా హోటల్లో కానీ, ఏదైనా కాలేజీలో కానీ ఒక డే టు టైం ఫిక్స్ చేసి ఆ డే టు టైంకి అక్కడికి రమ్మంటారు. సో అక్కడికి వెళ్ళి మనం ఇంటర్వ్యూని అటెండ్ అవ్వాలి. సో దీన్నే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అంటారు అనమాట. జనరల్గా మనం వాళ్ళు చేసేవాళ్ళు మనం ఎదురుగా కూర్చొని మనం మాట్లాడుకోవడమే సో ఈ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనమాట. సో ఆ తర్వాత మనకి వీడియో కాల్ ఇంటర్వ్యూస్. సో ఈ వీడియో కాల్ ఇంటర్వ్యూస్ అనేది ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఉదాహరణకి మనకు సౌత్లో కానీ, మనం సౌత్లో ఉన్నాం, సో నార్త్లో ఉన్న కంపెనీలకి మనం ఇంటర్వ్యూ ఇవ్వాలన్నమాట. సో అక్కడికి వెళ్ళి రావంటే చాలా దూరం అవుతుంది కాబట్టి, సో అలా కుదరదు కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఈమెయిల్ ద్వారా మన సివిని పంపించిన తర్వాత వాళ్ళకి డే టు టైము
వాట్సాప్ ద్వారా లింక్ పంపిస్తారు. సో ఆ డేట్కి ఆ టైంకి మనం లింక్ ఓపెన్ చేసుకుని వీడియో కాల్ అటెండ్ అవ్వాలన్నమాట. ఇది ఆన్లైన్ ఇంటర్వ్యూ అనమాట ఇది. తర్వాత ఫోన్ కాల్ ఇంటర్వ్యూ. సో ఇది ఒక రకంగా దరిద్రమైన ఇంటర్వ్యూ అనమాట మనకి. ఎందుకంటే ఉన్న పళంగా ఫోన్ చేసి మనకి ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మనం ప్రిపరేషన్స్ అయి ఉండం. పైన ఉన్న 2 ఇంటర్వ్యూస్కి అయితే మనం ప్రిపరేషన్ అయి ఉండొచ్చు, కానీ ఈ మూడో దానికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అవ్వడం కుదరదు. సో ఉన్న పళంగా ఫోన్ చేసి మనకి సడన్గా ఇంటర్వ్యూస్ చేయడం మొదలు పెట్టేస్తారు. సో మనకి సరిగ్గా ఇంటర్వ్యూ కూడా చేయలేము అనమాట. కొంతమంది అయితే చేయగలరు, వాళ్ళు చాలా నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు అయితే ఈ ఇంటర్వ్యూని చేస్తారన్నమాట. సో మీకు చాలా మందికి ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అదేవిధంగా మనకి ప్రిపరేషన్ ఆఫ్ సివి. సో సివిని ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి? సో ఫ్రెషర్స్కి అయితే ఆటోమేటిక్గా కాలేజీ వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు. సో అందరూ కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో మిగిలిన వాళ్ళకైతే బయట వేరే వాళ్ళ సివి చూసుకొని రాసుకోవచ్చు అనమాట. సో ఎలాంటి సివి తీసుకోవాలి అనే దాని అయితే ఏముండదు. సో అందులో మనం ఏవేవి రాసుకోవాలి అనేది మనకి కొద్దిగా ఇంపార్టెంట్గా ఉంటుంది అనమాట. సో అందులో ఏంటంటే మొదటిది ఎనీ ఫార్మెట్ ఏదైనా తీసుకోండి, ఇబ్బంది లేదు. సో అలాంటిదే తీసుకోవాలి, ఇలాంటిదే తీసుకోవాలి అనేది అయితే ఏముండదు అనమాట. సో ఎలాంటిదైనా తీసుకోవచ్చు. అందులో మనం రాసుకునే డీటెయిల్స్ అయితే విషయాలు అయితే ముఖ్యం, కానీ ఆ పేపర్లో డిజైన్ ఏ విధంగా ఉన్నా మనకి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట. సో అందులో ఏవేవి రాసుకోవాలంటే రైట్ డీటెయిల్స్ ఇన్ సీక్వెన్స్. మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మరియు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మన పర్సనల్ డీటెయిల్స్ కూడా ఓ సీక్వెన్స్గా రాసుకోవాలన్నమాట. అది కిందది పైంది కిందకి రాసుకోకూడదు. సో మొదటగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ రాసుకుంటే మొత్తం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గురించి రాసుకోవాలి, లేదా ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ గురించి రాసుకోవాలి, లేదా పర్సనల్ అయితే పర్సనల్ గురించి రాసుకోవాలన్నమాట. సో ఇందులో ఏంటంటే హైలైట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఏ సివి తీసుకున్నా ముందుగా హైలైట్ చేయాల్సింది ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనమాట. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూకి మనం అర్హత ఉన్నామా లేమా అని తెలుసుకోవడానికి ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనకి ముఖ్యం అనమాట. దీని మీద తర్వాతనే వాళ్ళు ముందుకెళ్తారు. ఆ తర్వాత మనకి హైలైట్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్. ఫ్రెషర్స్ అయితే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ గురించి 4 ముక్కలు రాసి ఉంటారన్నమాట పేపర్లో. సో కాలేజీ వాళ్ళు అయితే కాలేజీ వాళ్ళు రాసిస్తారు, లేదు మీరే సొంతంగా ప్రిపరేషన్ చేస్తారంటే మీరు రాసుకోండి. సో రాసుకునే ముందు మీ ఏ క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్ చెప్పగలరో అదే క్వశ్చన్స్ రాసుకోండి. సో ఏది పడితే అది రాసుకోకండి. మీరు దేని గురించి అయితే మీకు బాగా తెలుసు, కళ్ళు మూసుకుని మేము ఆన్సర్ చెప్పగలమనే నమ్మకం అయితే ఉందో దాని గురించి రాసుకోండి. సో ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో సో వారి ఎక్స్పీరియన్స్ గురించి రాసుకోండి. రాసుకున్నదే చదువుకోండి. సో ఏవైతే చదువుకున్నారో దాని గురించి డీటెయిల్గా రాసుకోవాలి. అలాగే ఏ పాయింట్స్ అయితే రాసుకుంటారో దాని గురించి 100% నేర్చుకోవాలన్నమాట. సో మనం రాసుకున్నది ఒకటి, చదువుకున్నది ఒకటి అయితే ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ తర్వాత మన ప్రిపరేషన్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో మన ఇంటర్వ్యూ మొత్తం ఈ పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ ఇంటర్వ్యూ అయితే మనం ప్రాపర్లీ కరెక్ట్గా ప్రిపరేషన్ అయ్యామంటే సో మనం పాస్ అయినట్టే ఇంకా. సో ఇందులో ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అవ్వడానికి మనం ఏ పాయింట్స్లో మనం దృష్టి సాధించాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ప్రాక్టీస్ యువర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మనం సివిలో ఏదైతే రాసుకున్నామో దాని గురించి మనం చదువుకోవాలి. సో అందులో మనం క్వశ్చన్స్ని ఊహించి చదువుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారో ఎలాగ ఆన్సర్ ఇవ్వాలనేది ముందే ప్రాక్టీస్ చేసుకొని ఉండాలన్నమాట. సో ఆ తర్వాత మనకి డ్రెస్సింగ్ అప్రోప్రియేట్లీ. సో మనం డ్రెస్సింగ్ సెన్స్ దాని గురించి కూడా మాట్లాడుకోవాలన్నమాట. సో జనరల్గా అయితే ఏది పడితే అది ఎలా పడితే అలా వేస్తుంటారు అనమాట. జీన్స్ ప్యాంటు టీ షర్ట్లు వేసుకుంటారు. సో అలాంటివి వేసుకోకూడదు. అఫీషియల్ షర్ట్స్ ప్యాంట్స్ అని ఉండాలన్నమాట. దాని గురించి దావే వేసుకొని ఉండాలి. సో మన డ్రెస్ సెన్స్ కూడా వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారనమాట. సో మన ఇంటర్వ్యూ ప్లేస్ ఏదైతే ఇచ్చారో మన కంపెనీలో కానివచ్చు, హోటల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, వాళ్ళు చెప్పిన టైంకి మనం ముందుగానే అక్కడ ఉండాలన్నమాట. సో లేట్ చేయకూడదు. ఇది కూడా వాళ్ళ అబ్జర్వేషన్లో ఒకటిగా ఉంటుంది. సో దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. సో దీని తర్వాత మనకి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం భయపడకూడదు, కంగారు పడకూడదు, తొందరపడకూడదు, పేషెన్స్గా ఉండాలి, ఓపికగా ఉండాలన్నమాట. సో వారు అవకాశం ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. సో వారు అవకాశం ఇచ్చిన తర్వాత మన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నమాట. సో మనకి తర్వాత వచ్చేది కీప్ స్మైల్. సో మనం ఎవరైతే మనం ఇంటర్వ్యూ చేస్తారో వారి ముందు కొద్దిగా స్మైల్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఏడుపు ముఖం పెట్టకూడదు, సో కంగారు పడకూడదు, తొందరపడకూడదు. సో ఇలాంటివన్నీ మనం చూసుకోవాలన్నమాట.
సో వారి ముందు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత మంచిది. సో అప్పుడే వాళ్ళు ఏం చెప్తారో మనకి నీట్‌గా వినబడుతుంది. సో వాళ్ళు ఏదైతే మాట్లాడతారో దాని గురించి స్పష్టంగా, నీట్‌గా విని మాట్లాడుకోవాలి. వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని అబ్జర్వ్ చేయాలి. సో ఆ తర్వాతే మనం వాళ్ళు చెప్పే క్వెషన్స్‌కి ఆన్సర్లు ఇవ్వగలం. సో ఈ ప్రిపరేషన్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది మనకు చాలా ముఖ్యమైనదనమాట. ఈ పాయింట్స్ మీద మీరు దృష్టి పెట్టండి. తర్వాత సో ఇంటర్వ్యూవర్స్ అబ్జర్వేషన్స్. సో మన నుంచి వాళ్ళేమి అబ్జర్వేషన్ చేస్తారు. సో మనం ఇంతవరకు వాళ్ళు ఎలా ఉంటారో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏ విధంగా అక్కడ బిహేవ్ చేస్తాం అనేది వాళ్ళు ఏమేమి అబ్జర్వ్ చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇందులో వాళ్ళ అబ్జర్వేషన్ ఏమేమి ఉంటాయి అంటే, సో ఇంటర్వ్యూ అనేది ఏ ఇంటర్వ్యూ అయినా ఏ కంపెనీలో అయినా 20 మార్క్స్ ఉంటాయన్నమాట. మొత్తం 10 పాయింట్లలో ఇంటర్వ్యూ చేస్తారు. ఒక్కో పాయింట్‌కి 2 మార్కులు అనమాట. మొత్తం 10 పాయింట్లు 20 మార్కులు ఉంటాయి, విభజించబడతాయి. సో ఇందులో వేటి గురించి ఏ పాయింట్స్ ఉన్నాయి, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి మనం ఎలా తెలుసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ సర్టిఫికేట్స్‌కి 2 మార్క్స్ ఉంటాయి. మనం చదువుకున్న చదువుల యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 2 మార్క్స్ ఉంటాయి. సో ఇది మనకి సులభంగా ఫ్రీగా వచ్చే పాయింట్స్ అనమాట ఇవి మార్క్స్. సో వీటిని వదులుకోకూడదు. మన సర్టిఫికేట్స్‌ని నీట్‌గా పెట్టుకొని ఉండాలన్నమాట. ఆ తర్వాత మనకి బిహేవియర్, మన ప్రవర్తన. సో వాళ్ళ ముందు మన ప్రవర్తన ఎలా ఉంటుందనే దానికి కూడా 2 మార్క్స్ ఉంటాయి. సో ఇవి కూడా ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చేవి. సో వీటిని గురించి కూడా పోగొట్టుకోకండి. మన తొందరపాటు వల్ల, కంగారు వల్ల సో మనం పాడు చేసుకోకూడదనమాట. ఆ తర్వాత మనకి టెక్నికల్ ఇంటర్వ్యూ. హోల్ ఇంటర్వ్యూ మొత్తం ఈ టెక్నికల్ పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ టెక్నికల్ ఇంటర్వ్యూ కరెక్ట్‌గా అయిందంటే మిగిలిన వాటిని వాళ్ళే అడ్జస్ట్‌మెంట్ చేసేస్తారు. సో ఈ ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదంటే మనకి మిగిలినవేవి వాళ్ళు అడ్జస్ట్‌మెంట్ చేయలేరు. సో ఈ టెక్నికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో 2 మార్కులు సాధించామంటే మిగిలినవన్నీ సాధించినట్టే. నాన్ టెక్నికల్ ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చే పాయింటే. సో జనరల్ నాలెడ్జ్ మీద వాళ్ళు అడుగుతారు. నాన్ టెక్నికల్ క్వెషన్స్ కూడా అడుగుతారు. సో వాటిని మనం సరిగ్గా ఆన్సర్ చేయగలిగితే 2 మార్కులు మనకి వచ్చేస్తాయన్నమాట. సో ఆహ్, ఈ టెక్నికల్ అయిన తర్వాత వాళ్ళలో మనమేం అబ్జర్వేషన్ చేస్తామన్నమాట. సో మనం చురుకుదనం, మనం ఏ విధంగా మాట్లాడతాం, మన సంభాషణ విధానం అనమాట అనే దాని గురించి కూడా అబ్జర్వ్ చేస్తారు. సో నాకు ఈ 5 పాయింట్స్ మాత్రమే గుర్తున్నాయి. మరో 5 పాయింట్స్ నాకైతే గుర్తులేవు. సో మీకేమైనా గుర్తుంటే కింద కామెంట్‌లో పెట్టండి. సో ఈ మొత్తం 20 మార్కుల్లో టెక్నికల్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి కూడా బాగా ఆలోచించండి. ఆ తర్వాత మనం కంపెనీ గురించి మనమేం తెలుసుకోవాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. సో మనం తెలిసిన కంపెనీల గురించి అయితే మనకు ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదు, వెళ్ళొచ్చు. మనం తెలియని కంపెనీలు ఉంటాయి. సో అది ఎలా అంటే మనం ఇక్కడ ఉంటాం, ఆ కంపెనీలు ఎక్కడో ఉంటాయి. ఓ 200 కిలోమీటర్ల అవతలో, 300 కిలోమీటర్ల అవతలో ఉంటాయి. సో ఆ కంపెనీ గురించి మనం డీటెయిల్‌గా ఎలా తెలుసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో కంపెనీ హిస్టరీ. సో ఏదైనా కంపెనీ సరే దానికి హిస్టరీ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, సో మన వ్యవస్థాపకులు ఎవరు, దానికి ఎండీ ఎవరు, సో ఇప్పటివరకు ఎవరు ఉన్నారు, అది ఏ విధంగా నడుస్తుందన్న దాని గురించి మాట్లాడుకోవాలి. తర్వాత కంపెనీ ప్రోడక్ట్ గురించి కూడా తెలుసుకోవాలి. ఏ ప్రోడక్ట్ తయారు చేస్తుంది, సో అది ఏ విధంగా తయారు చేస్తుంది అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో తెలుసుకున్న ప్రోడక్ట్ గురించి కూడా డీటెయిల్‌గా తెలుసుకొని మనం వెళ్ళాలన్నమాట. సో ఆ తర్వాత మనకి కంపెనీ మిషన్. ప్రతి ఒక్క కంపెనీకి ఒక మిషన్ ఉంటుంది. సో కస్టమర్స్‌ని ఎక్కువ తీసుకోవాలి, లేదా మన వ్యాపారాన్ని విస్తరించాలి, మన ప్రోడక్ట్‌ని క్వాలిటీ పెంచుకోవాలి అనే దాని గురించి మిషన్లు కూడా ఉంటాయి. సో వాటిని కూడా మనకి ఇంటర్నెట్‌లో ఉంటే ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. దొరికిన తర్వాత మనం చూసి బాగా ఆలోచించుకొని వెళ్ళాలి. సో మన కంపెనీ గోల్స్ అనేవి కూడా మనం మారుతూ ఉంటాయి. వాళ్ళ బిజినెస్‌ని ఏ విధంగా పెంచుకోవాలి, ఎక్కడెక్కడ వేసుకోవాలి అనే దాని గురించి కూడా ఉంటాయి. సో కస్టమర్స్‌ని ఎలా ఆకర్షించుకునే విధానం ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో కంపెనీ విజన్. ప్రతి ఒక్క కంపెనీకి విజన్, ఈ 3 విషయాలైతే మనకి కంపల్సరీ ఉంటాయన్నమాట. వాళ్ళ మిషన్, గోల్స్, విజన్ వీటన్నిటిని తెలుసుకొని తర్వాత మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సో ఇది మన ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే విధానం అనమాట. సో ఇందులో నాకు తెలియని పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్స్ చేయండి. సో ఇందులో నా కన్క్లూజన్ ఏంటంటే, ఇంటర్వ్యూ అనేది చదువుకునే వాడికి చాలా ఈజీగా ఉంటుంది, చదువుకునే వాడికి కొద్దిగా కష్టంగా ఉంటుంది అనమాట. సో
చదువుకునే వాడికి కొద్దిగా సింపుల్గా పాస్ అయ్యే విధానాలు అయితే నేను చెప్పానని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంటర్వ్యూకి వెళ్ళే విధానాన్ని కొద్దిగా మార్చుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇందులో నా సజెషన్ ఏంటంటే ట్రస్ట్ యువర్ వర్క్. సో మీ పనిని మీరు నమ్ముకోండి, మీ నాలెడ్జ్ని మీరు నమ్ముకోండి. సో సో మీ నాలెడ్జ్ మీద ఎంత నమ్మకమైన ఉంటారో అంత బాగా సక్సెస్ అవుతారు. సో నిజాయితీగానే ట్రై చేయండి, అక్కడ అబద్ధాలు చెప్పకండి. ఇప్పుడు అబద్ధాలు చెప్తే తర్వాత మీరు దొరికిపోతారన్నమాట. అందుకనే ఎంత నిజాయితీగా ఉంటారో అంత మంచిది. ఓకే, ఆ తర్వాత మనకి సో ఎల్లప్పుడూ నిజాయితీగానే ఉండండి, నిజాలే మాట్లాడుతూ ఉండండి. సో అబద్ధాలు చెప్పి బతకడం అనేది చాలా వరకు ఆయుష్ ఉండదు అనమాట, అది చాలా జీవితం ఉండదు. సో మధ్యలోనే దొరికిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి, దొరికిపోతాం, అవకాశాలే కాదు దొరికేది అంటే నిజం. సో ఆ విధంగానే బిహేవ్ స్మార్ట్ ఇన్ వర్క్ స్పీడ్. సో మనం పని చేసే చోట చాలా తెలివిగా వ్యవహరించాలి, చాలా తెలివిగానే పని చేయాలి. సో కాబట్టి చాలా బుర్ర ఉపయోగించనే మనం పని చేయాలన్నమాట. సో ఆల్ ది బెస్ట్. ఈ వీడియో చూసిన వాళ్ళకి, ఈ వీడియో చూసి సో ఇంటర్వ్యూకి ఎవరైనా వెళ్ళే వాళ్ళంటే ఆల్ ది బెస్ట్. సో ఈ వీడియోలో నేను చెప్పిన కొన్ని పాయింట్లు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, లైక్ చేస్తే వేరే వాళ్ళకి ఈ వీడియో సజెషన్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అలాగే ఇందులో నేను చేసిన తప్పులు ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో మీ సజెషన్స్ నేను తీసుకుంటాను. సో నా సజెషన్స్ ఎలాగ మీరు తీసుకుంటారో అదేవిధంగా మీ సజెషన్స్ కూడా నేను చాలా బాగా తీసుకుంటాను. సో ఈ వీడియోస్ చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటి వరకు నా ఛానల్ని చూసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో నా ఛానల్ వైపు కొద్దిగా దృష్టి పెడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుందో అనే గురించి. మనం వెళ్ళిన ఇంటర్వ్యూస్లో ఇవన్నీ జరుగుతాయో లేవో అనేది మనం గమనించాలి. సో జనరల్గా అయితే మనం చూడడానికి అయితే ఏ విధంగా కనిపిస్తుంటే ఏవి అబ్జర్వేషన్ ఏవి చేయరు, ఒకవేళ కేవలం ఇంటర్వ్యూ చేస్తారు పంపించేస్తారు అనే విధంగా ఉంటుంది. సో కాబట్టి అవన్నీ గమనించే ఉంటారు, మనకు అవి కనబడవు అనమాట. సో వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ ద్వారా చూస్తారు. సో మన బిహేవియర్ ఎట్లా ఉంది, మన డ్రెస్ సెన్స్ ఎలా ఉంది, మనం ఏ విధంగా ప్రిపరేషన్ వచ్చామనే దాని గురించి సో వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టింటారన్నమాట. ఇందులో ఎక్కువగా వాళ్ళ దృష్టి పెట్టేది మన టెక్నికల్ ఇంటర్వ్యూ గురించి. సో మనం ఏ జాబ్కి అయితే వెళ్తామో ఆ జాబ్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అదే చాలా ముఖ్యము. సో దాన్ని కనుక మనం పర్ఫెక్ట్గా ఇంటర్వ్యూని ఫేస్ చేసినట్లయితే మిగిలిన వాటిని వాళ్ళు పట్టించుకోరు, లేదంటే వాళ్ళు మిగిలిన అన్ని పట్టించుకుంటారు. సో మనం ఇందులో ఇక్కడ ఏం తప్పు చేసాము, ఏం తప్పు చేయలేదు అనే దాని గురించి వాళ్ళైతే చెప్పరు. సో దాన్ని మనమే అర్థం చేసుకోవాలి. మనకేంటంటే మనకి ఇంటర్వ్యూ ఫెయిల్ అయిందా పాస్ అయిందా అనే దాని గురించి చివరి ఎండింగ్లో తెలుస్తుంది అనమాట. సో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, సో వాళ్ళు ఎంత ఉత్సాహంగా కనిపిస్తారని అన్న దాని మీద మనకు అర్థమైపోతుంది, మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడే అర్థమైపోతుంది అనమాట. సో మనం ఇచ్చే ఆన్సర్కి వాళ్ళకి కరెక్ట్గా సాటిస్ఫాక్షన్ అయితే, మనం ఇచ్చే ఆన్సర్స్ వాళ్ళకి సరిగ్గా మెప్పు పొందినట్లయితే సో మనం ఆటోమేటిక్గా పాస్ అయినామని మనకి అక్కడే అర్థమైపోతుంది అనమాట. సో తర్వాత వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే మనం తర్వాత ఫోన్ చేస్తాం అంటారు. సో కొంతమందికి అయితే ఫోన్ వస్తాయి, మరి కొంతమందికి అయితే రావు. సో వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, రాని వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూలో వాళ్ళు చేసిన తప్పుల్ని గమనించి దాన్ని మళ్ళీ మరొకసారి ప్రిపరేషన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంటర్వ్యూవర్స్ ఏంటంటే ఇంతకుముందు అయితే ఎవరు ఏమి చెప్పేవాళ్ళు కాదు, చాలా స్ట్రిక్ట్గా బిహేవ్ చేసేవాళ్ళు అంట, చాలా సీరియస్గానే ప్రవర్తించేవాళ్ళు. సో ఇప్పుడే ఇంటర్వ్యూవర్స్ అయితే అలాంటి ఏం లేదు. సో ఇంటర్వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఫ్రెండ్లీగానే మూవ్ అవుతుంటారు. కాబట్టి మధ్య మధ్యలో కొన్ని మనకు తెలియని క్వశ్చన్స్ కూడా వాళ్ళే ఆన్సర్లు చెబుతూ ఉంటారు అనమాట. సో ఇప్పటి ఇంటర్వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట, చాలా క్లోజ్గానే ఉంటారు. సో వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో మరో విషయం ఏంటంటే సో మాస్ ఇంటర్వ్యూస్ అంటారనమాట. కొన్ని కాలేజీలో కానీ లేదా హోటల్స్ కానీ సో ఇంటర్వ్యూస్ అరేంజ్మెంట్ చేసింటారు కదా, అక్కడైతే పెద్ద ఎత్తున ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి. కాబట్టి అక్కడ కానీ మేజర్గానే మన టెక్నికల్ ఇంటర్వ్యూ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. మిగిలినంతా వాళ్ళ స్టోరీ అల్లేస్తారు. సో మనకి ఏదైతే 20 మార్కులు కావాలి అని మాట్లాడుకున్నామో సో ఆ 20 మార్కులకు అనుకూలంగానే చేసేస్తారు. సో అలాంటి ప్లేస్లో మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా మన టెక్నికల్ ఇంటర్వ్యూ మీద ఫోకస్ చేయాలన్నమాట. లేదు మన కంపెనీ తరపున మనం సింగిల్గా వెళ్ళి లేదా ఎవరితో రికమెండేషన్ ద్వారా CV పంపించి వాళ్ళకి ఇంటర్వ్యూ మనకి కాల్ చేయించుకొని సో మనం ఎక్కడైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నామో సింగిల్గానే
సో ఎవరు లేనప్పుడు అనమాట. సో అలాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. సో అలాంటి వాళ్ళు అన్ని చెక్ చేస్తారు, ఎందుకంటే మనం ఒక్కరే అక్కడ ఇంటర్వ్యూ ప్లేస్లో ఉంటాం కాబట్టి మనం ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి. సో ఇలాంటి టైంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది, అన్నింటినీ అబ్జర్వేషన్ చేస్తారనమాట. మనకి చాలా బెనిఫిట్ ఏంటంటే ఈ మాస్ ఇంటర్వ్యూస్ అనమాట. సో హోటల్స్లో కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్లో కానీ అరేంజ్మెంట్ చేసినప్పుడు మన ఇంటర్వ్యూకి పిలుస్తారు కదా. సో అది మనకి చాలా బెటర్ అనమాట. సో మనం చిన్న చిన్న తప్పులు చేసినా కూడా సరి చేసేస్తారు అనమాట. సో మనం పాస్ చేసేస్తారు. సో ఈ విధంగానే మనం ఇక్కడ ఇంటర్వ్యూ అటెండ్ చేయాలన్నమాట. సో మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో కింద కామెంట్లో పెట్టండి. ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. తర్వాత మళ్ళీ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదే లాస్ట్ వీడియో. నాకు కూడా కొద్దిగా సోజ్ అనిపిస్తుంది ఇది. సో నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో నా జాబ్ రిలేటెడ్, అంటే సేఫ్టీ జాబ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పేరు మీద వస్తాయన్నమాట. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళకి ఇది క్వశ్చన్స్ అన్నమాట. మిగిలిన వాళ్ళకి ఇది ఒక నాలెడ్జ్ కింద పనికి వస్తుంది. సో నా వీడియోని తప్పక చూడండి, మిస్ చేయొద్దండి. వాచ్ ఫుల్ వీడియో ప్లీజ్. నా కోసం కాకపోయినా మీకోసమైనా చూడండి. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.